ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషం పెట్టు. నిన్న 2 గంటలకు తెచ్చినాం. ఆడికి వెళ్ళి 12 తీసుకొచ్చినాం. ఇక్కడికి వచ్చే వరకు 2 అయింది. తీరం వచ్చే వరకు ఆపరేషన్ చేసారు. తెచ్చిర్రు, ఇటు వనబెట్టిండ్రు. వనబెట్టినాక అమ్మ ఉమ్మనేరు మింగిండు బాబు. పిల్లల హాస్పిటల్ నేను రాసిస్తున్నాను, అలా తీసుకుపోమన్నాడు. తీసుకుపోయినాం. అలా 4,000 రూపాయలు డిపిషన్ పెట్టినాం. పిల్లగాని జైన్ చేసి వచ్చినాం. వచ్చి అత్తమ్మ నా కొడుకు మంచిగా ఉన్నాడు అన్నది, ఆవు మంచిగా ఉన్నాడు అన్న. ఎప్పుడు తీసుకొస్తారంటే 2 వద్దులు అయినాక తెస్తామన్నా. నాకు దీన్ని వస్తుంది, నాకు అటు టైట్ అవుతుంది అత్తమ్మ, ఇప్పుడు అవుతుందా అంటే అమ్మ అట్లా కాదు, వాళ్ళకు టైట్ కాదురా అని నన్ను. సరే అత్తమ్మ నాకు ఏడం అవుతుంది, నాకు కొంచెం మలుపు అన్నది. అప్పటికి 7 అయింది రాత్రి. మలిపినాం. మలపంగానే అత్తమ్మ నేను లేచి నడుస్తా కొంచెం అన్నది. కూర్చుంటా అన్నది. అమ్మ ఇప్పుడు కూర్చున్నది, రేపు నడిపిస్తాను ఇవాళ అద్దన్ను. సరే అత్తమ్మ నాకు ఏమేమి అవుతుందా అని వాళ్ళ అత్తతోటి వాళ్ళ అక్కతోటి అందరితో మాట్లాడింది. మాకు మేము పోయి ఇదే పక్కల కదా అందరం మాట్లాడి నేను 8:30కు ఇంటికి పోయాను. ఇక అక్క మీకు టిఫిన్ లేదు ఏం లేదు, మరి సద్దన్న ఇంత అన్నమని పంపిస్తే వాళ్ళతోటన్నా అని ఇంటికి పోయినా. పోయి తానం చేసి ఇట్లా కూర్చోగానే సార్లు ఫోన్ చేశారు. అమ్మ నువ్వు ఒక 4 మొగోళ్ళని దొరుకుని ఎమర్జెన్సీలో రా అన్నాడు. ఏమైంది సార్ ఇప్పటిదాకా నేను మాట్లాడినా, ఆమెకి ఏమైందంటే ఆమె ఏమో కింద మీద చేస్తున్నా అంటే ఇప్పుడు నన్ను అత్తమ్మ ఇంటికి పోతున్నామంటే పోతుందని చెప్పిన. అంత సడన్లో ఏమవుతుంది అనగానే ఏమమ్మ నువ్వు 4 దొరకను రమ్మంటే మేము 4 వచ్చాం. వచ్చి ఆమె దగ్గరికి పోయినా, మేడ దగ్గరికి. అమ్మ ఇప్పటిదాకా నువ్వు కూడా వచ్చినావు కదా, నేను అక్కడ వస్తున్నా, నువ్వు పోయి మా అమ్మ మంచిగా ఉందంటే నీతోటి కూడా మంచిగా ఉందని అన్నది కదా, మరి అట్లే ఏమైందంటే నీకు చచ్చిపోయింది తెలియదుగా అంటే ఆమె ప్రాణం పోయింది తెలియదుగా. వీళ్ళు జల్దీ రమ్మనగా నచ్చి ఆమె సార్ దగ్గర ఆమె దగ్గర ఉన్నా. అనగానే ఏమైంది అమ్మ అంటే ఆమెకు కొంచెం మంచిగా లేదన్నది. ఏమైంది మంచిగా లేదు, ఇప్పటిదాకా మాట్లాడింది. ఇంత సడన్లో ఏమైందంటే ఆమెకు కొంచెం దిన్న మీద నోటి మాటలు బంద్ అయినాయి. ఎట్లా బంద్ అవుతాయి మేడం అని అని టేబుల్ మీద ఇట్లా గుద్దిన, గట్టిగా గుద్దే వరకు అంటే ఎంతమ్మకు అట్లా అంటున్నాడు. ఎక్క మాట్లాడక అనగానే మేము మత్త సూది ఇచ్చినాం 2 సార్లు. ఆమెకు గుండెకు తలిగి ప్రాణం పోయింది అన్నది. మేము ఇడిగా అది చేసుకోండి, రికార్డు చేసుకోండి, నా దగ్గర ఓళ్ళు లేరు. ఇక నేను ఈమె ఇంకొక ఆమె 3 ఉన్నాం. అనగానే ఇట్లా టేబుల్ మీద గుద్దాగానే మత్త సూది ఇచ్చిన అన్నది. ఎందుకు ఇచ్చినామమ్మ, ఒకటేసారి ఇస్తారు కదా ఆపరేషన్ అయినప్పుడు అంటే ఆమెకు నొప్పులు బాగా వచ్చి అంత మత్త సూది 2 సార్లు కంపౌండర్ తోటి ఇప్పించిన అన్నది. ఎందుకు ఇప్పిస్తావా అని ఆయనతో ఉన్నదా పోయింది అన్నది. ఎట్లా పోతుంది, ఏ రకంగా పోతుంది, ఆమె పానాకు నీ పానాన్ని తీస్తాను అన్న గట్టిగా ఒరే వరకు అంటే వాళ్ళు నన్ను వీళ్ళు గుంజుకొచ్చారు. గుంజుగా చూసే వరకు అంటే ఆమె లేదు, మొత్తం పానం పోయింది. ఇక వరకు ఫస్ట్ బాబు ఆమెకు నార్మల్ డెలివరీ, మళ్ళీ సెకండ్ పాప నార్మల్ డెలివరీ, ఇప్పుడు బాబు ఆపరేషన్ అందులోనే కాకుండా చేస్తుంది. ఆయనతో నిన్న 11 గంటలకు హాస్పిటల్కి వచ్చినాం సార్. హాస్పిటల్కి వచ్చిన తర్వాత మేడం ఏమని చెప్పింది, రక్తం పరీక్ష అన్ని పరీక్షలు చేసింది, అంత మంచిగా క్లారిటీ కానీ ఆపరేషన్ తీసుకుపోయింది. ఆపరేషన్ అన్నీ మంచిగా జరిగినాయి. కిందికి వచ్చిన తర్వాత ఏమైందంటే బాబుని తీసింది. మేము పిల్లల హాస్పిటల్కి తీసుకుపోయినాం. ఉమ్మనేరు మింగిండు. పిల్లల హాస్పిటల్కి తీసుకోమంటే పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే పిల్లవాడు దమ్ము పట్టిండమ్మ, ఇక్కడ 4,000 రూపాయలు కావాలా అని అన్నాడు. ఇక్కడ మేడం మీ వాళ్ళని పెద్దలను పిలుచుకుంటారంటే మా చిన్నమ్మ వచ్చింది. దానికి ఇలా టేబుల్ మీద గుద్దుకుంటా చెప్పింది. ఏమడిగింది అంటే ఏమైంది ఆమెకి ఏమైంది అని అంటే ఇక న్యాయం జరగాల, మేము 50 లక్షలు కావాలి, 50 లక్షలు అయితేనే Thanks for watching. Like, share and subscribe.